తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. గుడివాడలో వైసీపీ సభకు వెళ్తున్న జడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక వాహనంపై దాడి చేయడాన్ని మాజీ మంత్రి జోగి రమేష్ తీవ్రంగా ఖండించారు. మహిళా ప్రజాప్రతినిధి అని చూడకుండా దాడి చేయడం హేయమైన చర్య అని ఆయన మండిపడ్డారు. టీడీపీ జనసేన పార్టీలకు చెందిన గూండాలు పార్టీ జెండాలు చేత్తో పట్టుకొచ్చి మరీ రాళ్లు కర్రలు ఇనపరాడ్లతో దాడులు చేస్తుంటే పోలీసులు చోద్యం చూస్తూ కూర్చున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనేది ఉందా అనే అనుమానం కలుగుతోందన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి లోకేష్ రచించిన రెడ్ బుక్ రాజ్యాంగంతో మహిళలు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని దుయ్యబట్టారు. జిల్లా పరిషత్ చైర్మన్ ఉప్పాల హారిక మీద తెలుగుదేశం పార్టీ గూండాల దాడిని ఖండిస్తూ ఉన్నా. ఇది హేయమైన చర్య. ఒక మహిళను కూడా చూడకుండా దాడులు చేయటం, ఇష్టారాజ్యంగా భయపెట్టడం అనేది సభ్య సమాజం తలదించుకునే విధంగా తెలుగుదేశం పార్టీ గూండాలు చేస్తున్న ఈ అరాచకాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా సహించేది లేదు. నా సోదరి ఉప్పాల హారిక నా రక్త సంబంధికురాలు, నా బడుగు బలహీన వర్గాల ఒక మహిళ, నా గౌడ కులస్తురాలు. ఇంత దిగజారిపోయి మహిళల మీద దాడులు చేసే సంస్కృతికి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు దీన్ని ప్రోత్సహిస్తున్నాడంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊరుకునే ప్రసక్తి లేదు. మరీ ముఖ్యంగా చెప్తాను, బలహీన వర్గాల మీద దాడులు జరిగిన, నా గౌడ కులస్తుల మీద, నా రక్త సంబంధికుల మీద దాడులు జరిగిన ఇక నుంచి సహించే ప్రసక్తి ఉండదు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా హెచ్చరిస్తా ఉన్నా. రేపు జరగబోయే పరిణామాలు ఏ విధంగా ఉంటాయో దానికి ఆజ్యం మీరే పోస్తా ఉన్నారు. సహనంగా ఉన్న మమ్మల్ని రెచ్చగొడతా ఉన్నారు. చేతకాని వాడు అనుకుంటా ఉన్నారా? గౌడు కులస్తులంటే దత్తమ్మలు అనుకున్నారా చంద్రబాబు నాయుడు గారు? హేయమైన చర్య. తక్షణం ఇటువంటి దాడులను ఆపండి, లేకపోతే తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్పవలసిన రోజు దగ్గరలోనే ఉందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా, హెచ్చరిస్తా. తాడేపల్లిగూడెం పట్టణంలోని 18వ వార్డు ప్రెసిడెంట్ బేతిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, పట్టణ అధ్యక్షులు పట్నాల రాంపండు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి గొర్రెల శ్రీధర్, టైలర్స్ ఫెడరేషన్ చైర్మన్ ఆకాశపు స్వామి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఇంటింటికి తిరుగుతూ కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్యుఎస్ఏ రాష్ట్ర డైరెక్టర్ పద్మనాభుని మురళి, వరి వాసు, రాకుతి సత్యనారాయణ, అత్తిలి రామారావు, ఈదిపల్లి రామకృష్ణ, గొర్రెల రమేష్, ఎరుబండ సతీష్ తదితరులు పాల్గొన్నారు. వార్డు నేను 1983 నుంచి కూడా చూస్తూ ఉన్నాను. 1-2 ఎలక్షన్లు తప్పితే తెలుగుదేశం పార్టీకి ఒక కోట లాంటి దుర్భేద్యమైన కోట లాంటి వార్డు 18వ వార్డు కాలముందూరుపాడు. ఈ కార్యక్రమంలో భాగంగా భాస్కర్ రెడ్డి గారు ఇక్కడ మన వార్డు ఇన్ఛార్జిగా సేకరించిన తర్వాత ఈ కార్యక్రమం ఇదే ప్రథమం చేయడం. చంద్రబాబు నాయుడు గారు 1 సంవత్సరం అయిన తర్వాత ఒక మీటింగ్ పెట్టారు, విజయోత్సవ సభ. ఆ సభలో భాగంగా చెప్పడం జరిగింది, మనం 2014-2019 మధ్యన మనం చేసినవి మనం చెప్పుకోలేకపోయాం కాబట్టే మనం ఓడిపోయాం. కాబట్టి 1 సంవత్సరం అయింది. మనం 6 ప్యాక్ లో ఇన్ని వాగ్దానాలు చేసాం. ఆ వాగ్దానంలో నెరవేర్చినవి మీరు చెప్పండి, నెరవేర్చవలసినవి ఏదైనా ఉంటే అది కూడా అతి త్వరలో చేస్తానన్నది చెప్పండి అని చెప్పి మనల్ని మరి ప్రజల ముందుకి పంపించడం జరిగింది. ఈవేళ తాడేపల్లిగూడెం పట్టణంలోనే 3 అన్నా క్యాంటీన్లు ఉన్నాయి. కేవలం 210 అన్నా క్యాంటీన్లు ఉంటే ఒక్క తాడేపల్లిగూడెం పట్టణానికే 3 అన్నా క్యాంటీన్లు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి, ఈ కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పి తెలియజేస్తాను. నిన్న ఒక పెద్ద మనిషి మాట్లాడుతూ ఉన్నాడు, బాబు షూరిటీ మరి మోసం గ్యారెంటీయో పథకాలు పడినాయో మేము నీకేం తెలుస్తుంది, నువ్వేమైనా డోర్ టు డోర్ తిరుగుతావా చేస్తావా, నేనేదో తిరిగేసాను, ఇంటింటికి తిరిగేసాను, అప్పుడు తిరిగేసాను, ఇప్పుడు తిరిగేసాను అంట. మేము తిరిగిన వాళ్ళు మేము ఈవేళ సిన్సియర్గా చెప్పడానికే మాకు హక్కు ఉంది. బాధుడే బాధుడు కార్యక్రమం ద్వారా ఒకసారి
మరి ఇదేం కర్మ ప్రోగ్రాం ద్వారా ఒకసారి ఈ 6 ప్యాక్ కార్యక్రమం ద్వారా ఒకసారి 3 సార్లు ప్రతి గడప తొక్కిన గడప ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఉంది. మిగతా వాళ్ళు చేయలేదని కాదు, మేమైతే సిన్సియర్గా ప్రతి గడప కూడా తొక్కిన పరిస్థితి. మోసపూరిత వాగ్దానాలు చేశారు ఇలాగా అలాగా అని. అమ్మఒడి ఎంత వేసేవయ్యా నువ్వు అంటే 3,200 వేసాను అని చెప్తున్నాడు. ఈవేళ దాదాపు 10,000 కోట్ల రూపాయలు వేసాం. నీకు దానికి సంబంధం ఉందా? నీ పథకాలకి దానికి సంబంధం ఉందా? ప్రముఖ సినీ నటుడు కోటా శ్రీనివాసరావు అకాల మరణానికి చింతిస్తూ బీజేపీ పట్టణ కమిటీ అధ్యక్షుడు దువ్వా శ్రీను ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం పట్టణ బీజేపీ కార్యాలయంలో కోటా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం 2 నిమిషాలు మౌనం పాటించి ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఏతకోట తాతాజీ మాట్లాడుతూ సినీ రంగానికి కోటా శ్రీనివాసరావు లేని లోటు తీరందని అన్నారు. ఈ కార్యక్రమంలో గట్టి మాణిక్యాలరావు, కంచుమూతి నాగేశ్వరరావు, అయినం బాలకృష్ణ, రమగాని సత్యనారాయణ, గరగ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ నాయకులు కీర్తిశేషులు కోట శ్రీనివాసరావు గారి అకాల మరణం ఆయన మీకు ప్రగాఢ సానుభూతి తెలియజేయడానికి తాడేపల్లిగూడెం పట్టణ శాఖ ఆధ్వర్యంలో మరి సంతాప సభ ఏర్పాటు చేయటం చాలా బాధాకరమైన. ఎమ్మెల్యేగా ఎన్నో సేవలు చేయటమే కాకుండా సినీ రంగంలో ఎందుకంటే చాలా మంది చాలా విషయాలు చెప్పారు. 40 సంవత్సరాల ఏకపదిగా వివక్షణ నటుడుగా అన్ని పాత్రలు ఏ పాత్ర వేసినా ఆ పాత్ర కనెక్ట్ అయిపోయి ఉన్న ప్రేక్షకులు ఆ వ్యక్తిని ఆ నటన కాకుండా ఆ క్యారెక్టర్కి ఆ కనెక్ట్ అయిపోయారు. ప్రేక్షకులు అయిపోయి ఇది కలబడితే కొట్టేద్దాం బయటకు వస్తే అనే అంత కసి ఇచ్చిన విధంగా నటనకి ప్రాముఖ్యత ఇచ్చి కరుడు కట్టిన రాజకీయ నాయకులు కానీ విలన్స్ కానీ ముఖ్యంగా గణేష్ సినిమాలో వేసిన పాత్రకి ప్రజలు ఎంతో మెచ్చుకుని ఆయన్ని 7 నంది అవార్డు, పద్మశ్రీ అవార్డు, డాక్టర్ అవార్డు, పద్మవిభూషణ్ అవార్డు ఇలా ప్రభుత్వం ద్వారా వివిధ అవార్డులు తీసుకున్న నాయకుడు మన నటుడు కోట శ్రీనివాసరావు. ఇదే కాకుండా బయట కూడా ఎంతో మందిని ఆదుకుని ఎంతో మందిని చదివించి ఎన్నో మంచి కార్యక్రమం చేస్తూ ఆయన మరి ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన కొడుకు అకాల మరణం చెందిన తర్వాత అతను రాజకీయాలకి అని వీటి నటన కూడా దూరం అయ్యి విశ్రాంతికి వెళ్ళిపోవడం జరిగింది. మరి ఆయన పెద్ద వయసు కాదు, 1945లో జన్మించి ఇంచుమించు 84-85 సంవత్సరాల వయసులో మరి ఆయన మరి అనారోగ్యానికి గురయ్యి ఈరోజు తెల్లారు గంటల 4 గంటలకి భగవంతుడి సన్నిధానానికి చేరినందుకు ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తాడేపల్లిగూడెం బీజేపీ శాఖ నియోజకవర్గం తెలియజేస్తూ ఆయన ఆత్మకి ఆ భగవంతుడు శాంతి ప్రసాదించాలని, ఈ వ్యక్తిని మనం కోట శ్రీనివాసాన్ని సినీ ఫీల్డ్ ఉన్నంతకాలం భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా గుర్తుంచుకుంటారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి గొట్టిపాటి రవికుమార్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. విశాఖ కలెక్టరేట్లో ఏపీ సిఓపియు కమిటీ చైర్మన్ కూన రవికుమార్ సమీక్ష. ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చేయడమే లక్ష్యంగా కమిటీ పనిచేస్తుందని స్పష్టం. కృష్ణా జిల్లా జడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారికపై దాడి ఘటనకు హోంమంత్రి సమాధానం చెప్పాలి. మాజీ మంత్రి అంబటి రాంబాబు డిమాండ్. విశాఖలోని వెంకటేశ్వర కాలనీలో భారీ చోరీ. 700 గ్రాముల బంగారం, 3 కిలోల వెండితో పాటు 20 లక్షల నగదును అపహరించుకుపోయిన దుండగులు. ఈ వార్తలింతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.